పోలింగ్ రోజు పిన్నెల్లి ప్రజాప్రతినిధులా కాకుండా వీధి రౌడీలా ఈవీఎం ధ్వంసం చేశారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ప్రెజెంట్గా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో దూసుకువచ్చి స్వయంగా ఈవీఎం పగలగొట్టారని తెలిపారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటున్న నంబూరి శేషగిరిరావుతో ఈటీవీ ముఖాముఖి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది. అయితే ఆ రోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసే క్రమంలో తెలుగుదేశం ఏజెంట్గా ఉన్నటువంటి శేషగిరిరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అతని మీద దాడి చేయడం కూడా జరిగింది. అతను ప్రస్తుతం అంతా ఉన్నాడు. ఆయన మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి, ఆ రోజు పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది? పోలింగ్ రోజు మీరు సీసీ ఫుటేజ్లో చూసిన దానికన్నా ఎక్కువే జరిగిందండి. అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు. ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా. ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా. బయటికి పంపించారు. బయట మేము వెళ్ళే వరకు అటు ఇంటికి వెళ్దామని పోతున్న వరకు వాళ్ళు కారులో పథకం ప్రకారమే కారులో రాడ్లు అన్నీ పెట్టుకొని ఎగబడ్డారు. ఎగబడి నన్ను కొట్టారు. కింద పడిపోయా. ఇదిగో ఇక్కడ చెయ్యికి ఇక్కడ కాలుకి ఇటన్నీ దెబ్బలు తగిలాయి. తల కారు కుట్లు పైన పడ్డాయండి. అసలు నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. అందరూ ఎటు పారిపోయారు. వాళ్ళ దెబ్బ కదిలిపోయి ఆ బ్యాచ్లో ఎవరు ఉన్నాడో త్వరకా కిషోర్ గ్యాంగ్ ఉంది. త్వరకా కిషోర్ గ్యాంగు మొత్తం దాంట్లో పాల్గొంది. ఎమ్మెల్యే గారి పక్కన మొత్తం వాళ్ళు 10-15 మంది పైన ఉన్నారండి. 15 మంది కానీ 20 మంది వరకు ఉంటారు. అంతా త్వరకా కిషోర్ బ్యాచే. త్వరకా కిషోర్ అంటే మీకు తెలిసింది. బుద్ధ వెంకన్న గారు బాండ ఉమా గారిని కొట్టిన వాళ్ళు మేమంతా వాళ్ళ కిందని అందరూ ఇటు పారిపోయామండి భయపడి. ఆ రోజు పోలింగ్ కేంద్రం లోపలికి అంతమందితో అనుచరులతో వచ్చారు కదా, రాకూడదు. అక్కడ ఎన్నికల సిబ్బంది ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అందరూ అదిరిపోతున్నారండి. ఎమ్మెల్యే గారు రాగానే అందరు లేచి నుంచున్నారు, భయపడ్డారు. ఇంకెవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చేసినా కూడా అక్కడనే కొడతారు వాళ్ళని కూడా. వాళ్ళు అంతా కాముగా ఉన్నారు. పోలీసులు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా కేసు నమోదు చేయలేదు. అంటే ఈవీఎం ధ్వంసమేనని చెప్పారు తప్పితే ఎమ్మెల్యే గారు ఇలా ధ్వంసం చేశారని కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు ఎన్నికల సంఘం దృష్టికి కానీ సిబ్బంది దృష్టికి కానీ తీసుకెళ్లారు ధ్వంసం ఆయనే చేశారని? అసలు మేము ఊర్లో ఉంటే కదండి, వాళ్ళు ఎప్పుడు వచ్చి కారం పుట్టిన తర్వాత మా ఊరి మీదనే కొడతారని అందరూ పొలాల్లో వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూడా ఊర్లో లేరండి. ఎవరు ధైర్యం చేయకుండా అంతా వెళ్ళిపోయాం మేము. ఈ రోజు కూడా ఎవరు రాలేదు ఊర్లోకి. అంత దారుణంగా చేస్తుంది. నాకు రేపు ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ధోరణి ఉండేదా ఎమ్మెల్యేది? మేము బ్రహ్మారెడ్డి గారు వచ్చిన కూడా ధైర్యం చేశాం, కానీ అంతకుముందు కూడా ఏజెంట్గా కానీ మెలకుండా ఉండేవాళ్ళం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ గుంటూరులో ఉంటున్నారు అంటే ప్రాణభయంతో ఇక్కడికి వచ్చారా? ఏంటి, మీకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ప్రాణభయంతో వచ్చామండి. ఎప్పుడు వచ్చి వాళ్ళు కొడతారు అన్నట్టుగా భయపడి అటు ఇటు తలదాచుకుంటున్నాం మొత్తం. మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు రక్షణ కల్పించాలండి. మాకు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని కూడా ఉన్నది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల కేంద్రంలోకి వచ్చి పూర్తిగా అంటే ధ్వంసం చేయడమే కాకుండా బెదిరింపులు పాల్పడ్డారని వాళ్ళ అనుచరులు కానీ ఎమ్మెల్యే బెదిరింపులు భయపడి తామంతా కూడా ప్రాణభయంతో ఇప్పుడు ఇన్నాళ్ళు తలదాచుకున్నామని ఇప్పటికైనా తమకు ప్రాణరక్షణకి పోలీసులు అండగా ఉండాలని చెప్పి కఠిన చర్యలు తీసుకొని ఎమ్మెల్యే మీద తమను కాపాడాలని చెప్పి కూడా బాధితులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.